మేము మాకేం గాంధీ గారు చుట్టం కాదు, అంబేద్కర్ చుట్టం కాదు. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్తున్నారు కదా, అంబేద్కర్ 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 పేరు మీద సంఘం, అంబేద్కర్ పేరు మీద కండువాలు, అంబేద్కర్ పేరు మీద ఫోటోలు, అంబేద్కర్ పేరు మీద ఆఫీసులు, అదే కదా జీవితం. అంబేద్కర్ పేరు మీద వసూళ్ళు ఎందుకు లేకూడదు, మళ్ళీ బాధపడతారు. ఓకే, నేను అడుగుతున్నా, అంబేద్కర్ భార్య బొమ్మ ఎందుకు లేదు దాంట్లో? ఎందుకు లేదు? ఎందుకు లేదు? మీ ఆఫీసులో ఎందుకు లేదు? నువ్వు చెప్పు జవాబు. అంబేద్కర్ స్వంతంగా స్వయాన ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య బొమ్మ నీ పుస్తకాల్లో, నీ ఆఫీసుల్లో, నీ చరిత్రలో, నీ కబుర్లలో, నీ ఉపన్యాసాల్లో, నీ బొగ్గులో, విశ్లేషణలో ఎందుకు తీసేసావు? సిగ్గులేదు నీకు? భార్య బొమ్మ తీసేస్తావా? ఎవరినైనా కూడా నువ్వు రాన్న ఇంట్లోకి, మీ ఆవిడ కొంచెం బయట కూర్చోమనంటే ఏమంటావు? చెప్పు తీసుకొడతానని చెప్పు. అంబేద్కర్ చెప్పడనుకుంటావా? అంబేద్కర్ గారు మీరు రండి, మీ భార్యను బయట ఉండమని అంటే ఏం చెప్తాడు ఆయన? ఏం చెప్తాడు తెలుసా? ఏం చెప్తాడు తెలుసా? తట్టుకోలేవు. అంబేద్కర్ ఉండగలిగినటువంటి ఒకే ఒక ప్రదేశం ఇది, జై భారత్. మేము అంబేద్కర్ రైట్స్, వీఆర్ అంబేద్కర్ రైట్స్. జై భీమ్ అని చెప్పడానికి ఎవరికైనా హక్కు ఉందంటే మాకుంది, జై భారత్ వాళ్ళకి మీకు లేదు. యు హ్యావ్ నో రైట్. మీరు జై భీమ్ అని చెప్పొద్దని చెప్తాను నేను. జై భీమ్ అంటే అర్థం తెలుసా నీకు? ఈ పిచ్చి పిచ్చి జై భీమ్ అంటే చాలా వినయవంతుడు, పరాక్రమవంతుడు, గుణవంతుడు, ఈ తింగరార్థాలు మానే. జై భీమ్ అంటే జై భీమరావు అంబేద్కర్, మాకు తెలుసా విషయం, మాకేం భయం బయలుదేరు, మా హీరో, మేము చెప్తాం విషయాన్ని. కానీ ఒక విషయం చెప్తాను నీకు, అంబేద్కర్కి జై అంటే అర్థం ఆయనకి వ్యక్తిగా జై అని కాదు, ఆయన ఆశయానికి జై అని. ఆయన ఆశయం కుల నిర్మూలన, క్యాస్ట్ అనిలేషన్. నీ దగ్గర కుల నిర్మూలన ఉందా అని నా క్వశ్చన్. ఉందా? ఏమ్మా ఉందా? విన్నావా ఎప్పుడైనా? చెప్పావు కదా జై భీమ్ అని. జై భీమ్ అంటే జై కుల నిర్మూలన అని. నీ దగ్గర ఉందా అని అడుగుతున్నాను. ఉందంటే మరి ఇప్పుడు నాకు జవాబు చెప్పు. వాళ్ళిద్దరూ చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వయసు తెలియనటువంటి వయసులో రమాబాయి గారిని అంబేద్కర్ గారు పెళ్లి చేసుకున్నారు. అంబేద్కర్ వయసు, రమాబాయి గారి వయసు చాలా 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, అప్పుడే ఆ వయసులో పెళ్లిళ్ళు జరిగేవి అప్పుడు. ఓకే, చెప్తున్నా నేను. జయ భారత్ వాళ్ళందరికీ చెప్తున్నా, ఒకటికని చెప్పండి, జయ భారత్ హక్కు ఉంది. నీకు లేదు హక్కు. నువ్వు జై భీమ్ అంట మానే అని చెప్తున్నా నేను. అంబేద్కర్ పేరు కూడా దిగి నీకు. ఎందుకంటే ఏ ఆశయం ఆయన కోరుకున్నాడు దానికి వ్యతిరేకంగా పోయావు నువ్వు. ఆయన ఏం చెప్తే నువ్వు దానికి వ్యతిరేకంగా చెప్పావు. ఆయన ఇటు చూపిస్తే అటు పోయావు. నువ్వు కులవాదివి, కులపిచ్చి గడువురా భయ్ నువ్వు. నీ కులపిచ్చి దరిద్రంలోకి అంబేద్కర్ దింపాలనుకున్నావా? ఓ ఏమనుకున్నావు అంబేద్కర్ అంటే? వాళ్ళకి చిన్న వయసులో పెళ్ళయింది రమాబాయికి, అంబేద్కర్కి. వాళ్ళకే కాదు, ఆ జనరేషన్లో అందరికీ అలాగే అయింది. మా తాతగారికి కూడా అలాగే అయింది, మీ తాతగారికి కూడా అలాగే అయింది, గాంధీ గారికి కూడా చిన్న వయసులో. ఆవిడ పెళ్ళి అంటే తెలియదు, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవారు ఆ రోజుల్లో. ఎందుకో అది సంప్రదాయం. అది తర్వాత సమాజం మారుతూ ఉంటుంది కదా. ఆ రోజు అంబేద్కర్ ఎవరు? ఈయన మహానీయుడు, ఆయన కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుతురు తీసుకొస్తాడు అని ఆమెకు తెలియదు. ఆమె చాలా గొప్ప త్యాగశీలి, నాకు ఎంతో అండగా ఉంటుంది, నాతో పాటు అడుగులేస్తుంది, మేమిద్దరం కలిసి గొప్ప ప్రయాణం చేస్తాం ఆయన కూడా తెలియదు. ఎవరో తెలియదు, పెళ్ళంటే కూడా తెలియదు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు చాలా గొప్పగా జీవించారు. ఆ అమ్మ రమాబాయికి వందనం, గొప్ప తల్లి ఆమె. ఆమెనేమి తక్కువ చేయాల్సిన పనిలే. ఆమె చనిపోయిన తర్వాత చాలా కాలం అయిన తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగలేనటువంటి పరిస్థితిలో వయసు మీదకి వచ్చిన తర్వాత అన్నమాట చెడ్డగా అనట్లేదు నేను. వయసులో ఉన్నప్పుడు రకరకాల ఆకర్షణలు, క్రష్లు ఉంటాయి. వయసు కొంచెం పెరిగిన తర్వాత ఆ రకమైనటువంటి పిచ్చి ఉండదు. మనుషుల మీద ఒక అంచనా, వాస్తవిక అంచనా కొంత వస్తూ ఉంటుంది. అంచేత సవితా అంబేద్కర్, ఆవిడ అసలు పేరు శారదా కబీర్. కబీర్ పంథా అనేటువంటి గొప్ప పంథా నుంచి వచ్చారని కుటుంబం అది. ఆ కుటుంబంలో అందరికీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లే. గొప్ప పంథా, నీకేం తెలియదు వాళ్ళ చరిత్ర. నువ్వు అంబేద్కర్ భార్య గురించి నీకేం తెలియదు రా చెప్తున్నా నేను. ఆ శారదా కబీర్ అనేటువంటి తల్లి
ఆమె అంబేద్కర్ యొక్క చూసి పెళ్లి చేసుకుందంటే ఏం చూసి పెళ్లి చేసుకుందంటావు ఆ ఏజ్లో? ఆయన మహామేధావి, ప్రపంచ మేధావి, అన్నీ తెలిసినవాడు. ఆయన ఆమెను చూసి ఏం పెళ్లి చేసుకున్నాడు? నేనంటున్నాను, వాళ్ళిద్దరి మనసులు నచ్చి, వాళ్ళ ఆశయాలు నచ్చి, ఒకళ్ళకొకళ్ళు వ్యక్తిత్వాలు, దృక్పథాలు అర్థమై నిజమైనటువంటి ప్రేమతో వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని నేను అంటున్నాను. నీకేమైనా బాధ? నీకేమైనా నొప్పా? మరి ఆమె బొమ్మ ఎందుకు తీసేసావు? ఆమె బొమ్మ లేనటువంటి వాడు ఇప్పుడు అంబేద్కర్ గురించి మాకు చెప్తాడు వచ్చి ఉపన్యాసం. అంబేద్కర్కి చెప్పగలుగుతావా? ఆయన వచ్చి నిలబడ్డాడు ఇక్కడ. బాబాసాహెబ్ మీ బొమ్మ పెట్టాం కానీ మీ ఆవిడ బొమ్మ పెట్టాం. బుద్ధ ధర్మ దీక్షలో అసలు ఆయన ఆవిడ పరిచయం అయిన తర్వాత ఏ ఫోటోలోనే ఆవిడ లేకుండా ఆయన లేడు. అసలు అన్ని చోట్ల నీడలా ఉంది ఆమె. ఆమె వల్ల ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతికారని రాసుకున్నాడు ఆయన రాసుకున్నాడు. చాలా ప్రేమగా ఉండేవాడు ఆమెతో. మాయి అంబేద్కర్ అని ఆ రోజుల్లో అందరూ అనేవారు. మాయి అంటే తల్లిని కంటే సరి దుర్మార్గుడు. అటువంటి తల్లి పేరు ఎందుకు తీసేశావు? అంబేద్కర్ గారు మీరు మాత్రమే, ఆవిడొద్దు మాకు అంటే ఏమన్నా ఏమొచ్చింది అంటాడు ఆయన. అప్పుడు ఏం చెప్తావు సమాధానం? అంబేద్కర్ చెప్తాడు సమాధానం. కుల నిర్మూలన అనే పుస్తకంలో చెప్పాడు, భారతీయుడు అనేటువంటి వాడు వాడి కులానికి సంబంధించిన వాళ్ళని తప్పితే వేరొక వ్యక్తిని హర్షించలేడు, వేరొక వ్యక్తిని వెంబడిపోలేడు, వేరొక వ్యక్తిని మెచ్చుకోలేడు, వేరొక వ్యక్తిని గౌరవించలేడు. ఇది దరిద్రం అని చెప్పాడు. ఓరి దరిద్రుడా, ఆవిడ నీ కులం కాదు కాబట్టి పక్కన పెట్టావు. దీన్ని ఏమంటావంటే కులవాదము, కులతత్వవాదం అంటాం. దీన్ని ఏమంటావంటే మారుతీరావు సిద్ధాంతం అంటాం. ఆయన కూడా అమృత అనేటువంటి తన కూతురు దళితుడిని పెళ్లి చేసుకుందని చంపేశాడు. నువ్వు చంపరాజు గారి ఫోటో తీసావు, అవకాశం వస్తే అది చేసేవాడువే. ఎందుకంటే వ్యక్తిని హననం చేయడం, భౌతికంగా చంపడం కంటే దుర్మార్గుడు నువ్వు. నేను ఆవిడ ఇంటర్వ్యూస్ చదివాను. ఆవిడ ఇంటర్వ్యూస్ ఆమెను ఎన్ని మాట్లాడినారు. అంబేద్కర్ భార్య నాన్న మాట్లాడినారు. వీళ్ళు బాధ కలగట్లేదు మీకు? ఎవరికి బాధ కలగట్లేదా? మీ ఇంట్లో ఆడవాళ్ళని మీ భార్య అంటే కూడా ఎలా ఉంటుంది? ఎన్టీ రామారావు గారు బాధపడ్డాడు, మీ భార్యని నేను అన్నానా ఎందుకంటారని. అట్లాగా ఆ అంబేద్కర్ సంతోషపడతాడా ఆయన భార్యనంటే? విషకన్య అన్నారు, నాన్న మాట్లాడినారు ఆవిడని. ఆ మహాతల్లి ఈయన ఇందాక చెప్పాడు ఆ ఇంటర్వ్యూ, దాంట్లో మొన్న కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు, ఆమె అంగన్వాడీ సెంటర్లో ఏమీ లేకుండా అత్యంత పేదరికంతో బతికింది అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత. కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోలే. నెహ్రూ గారు వచ్చి అమ్మా నీకు రాజ్యసభ ఇస్తాము, అక్కర్లేదు, నీకు వేరే ఏదన్నా ఏమీ వద్దు అని చెప్పింది ఆమె. చింతామోహన్ స్వయంగా చెప్తున్నాడు, మీరు నమ్మతే నమ్మండి, ఆ వీడియో మీకు దొరుకుతుంది కావాలంటే. ఆయన చూసిన వ్యక్తి ఆ సవితా అంబేద్కర్ని ఆయన చూసి అమ్మాయి ఏంటి పరిస్థితి అని పరిగెట్టుకుని వెళ్ళి ఆయన రోజు పివి నరసింహరావు దగ్గరికి వెళ్ళి, అంబేద్కర్ భార్య ఆ విధంగా ఉందయా, మరి అన్నం తింటున్నావా, ఏంది దారుణం అంటే? ఇదంతా ఎలా అనిపిస్తుంది మనకు? బీబీ అబ్దుల్ గాంధీ గారి సోదరి రాజుగాడితో తిరుగుతుంటే అడుక్కు తింటూ ఉంటారు. అది చూసి ఎవరు దాక్షాయణి బాధపడుతుంది. మహాత్ముడి సోదరి అడుక్కుంటుంది, ఎంత దారుణం. ఈ కుటుంబాన్ని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అంబేద్కర్ భార్య ఆ విధంగా ఉంది అని పివి నరసింహరావు గారికి చెప్తే ఆయన ఆమెకి కౌరుబాబు పెట్టించి ఒక గ్రాంట్ చేయించాడు. ఆమె వచ్చింది. ఈ గ్రాంట్ పడి ఎవడు ఏం బాబు అంటే, అమ్మ మీకు బాగాలేదంటే, ఎవరు చెప్పారు నీకు ఇదంతా అంటే, అది ఆయన చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పావు నా గురించి అని. ఏం లేదమ్మా, నువ్వు ఎందుకంత ఆవేశపడతావు, లాల్ బహదూర్ శాస్త్రి గారి భార్య ప్రభుత్వం నుంచి మీరు మంచి పదవుల్లో, మంచి హోదాల్లో, మంచి దేశానికి ఎంతో సేవ చేసిన వాళ్ళని గౌరవించుకోవడం దేశం బాధ్యత కదమ్మా. దీంట్లో ఏమైనా అవినీతి ఏమైనా తప్పేం లేదు కదమ్మా. లేదు, అంబేద్కర్ వేరు, లాల్ బహదూర్ శాస్త్రి వేరు. అంబేద్కర్ వేరు, మరొక నాయకుడు వేరు. అంబేద్కర్ చచ్చిపోయే ముందు నా చేతిలో ఇలా చేయి జాపి వచ్చి, సవిత నాకు ఒట్టేసి చెప్పు, నేను చనిపోయిన తర్వాత నువ్వు ఎవరి దగ్గర చేయి చాచకూడదు, ఎవరి దగ్గర ఏది ఆశించకూడదు, గొప్పగా బ్రతకాలి, తల వంచకుండా బ్రతకాలని చెప్పాడు. ఆ మానేయుడికి నేను మాట ఇచ్చాను, నేను వెళ్ళి ఇది తీసుకుంటాను అనుకున్నావా అని చెప్పిందా. అటువంటి తల్లినా మీరు చేసిన అపచారం? మీకు సిగ్గుందా? మీకు సిగ్గుందా? ఆ ఇంటర్వ్యూలో నేను ఒకసారి చదివాను, విచారణ రాశాను గుర్తురాదు. ఆమె, ఏం సాధించావమ్మా, అందరు తిడుతున్నారు కదా నిన్ను, ఏం సాధించావు నీ జీవితంలో?
అంటే ఆమె ఒక అత్యున్నతమైనటువంటి మనిషితో నేను జీవితాన్ని పంచుకున్నాను, నేను ఏం పొందాను నీకేం తెలుసు, నువ్వు ఎవరో చెప్పడానికి దాని గురించి, నేనేం పొందాను నాకు తెలుస్తుంది, నీకు తెలియదు కదా అని. అటువంటి త్యాగమయ్య యొక్క జీవితాన్ని గురించి ఒక్క మాట లేకుండా చరిత్రలో రబ్బర్ పెట్టి చెరిపేసిన వాళ్ళు అంబేద్కర్ గురించి మాకు చెప్తావు నువ్వు. నేను మీకు చెప్పే అడ్వైజ్ ఏంటంటే, మీకు ఒక నమస్కారం, మీరు జైబీ మండం మానేయండి. మీరు ఏమి అనలేకుండా మేము ఉండలేమంటే నేను సలహా చెప్తాను, జై మారుతీరావు అనండి, జై మారుతీరావు అని చెప్పుకోండి. చచ్చిపోయాడు, ఆయన ఫోటో పెట్టుకోండి ఇంట్లో. ఆడికి వాడి కులం తప్పితే పట్టదు, నీకు నీ కులం తప్పితే పట్టదు. నీలాంటి కులపిచ్చిగాళ్ళ గురించి ఆయన కుల నిర్మూలన అనేటువంటి పుస్తకం రాశాడు. ఇప్పుడు నీ యొక్క అందమైన చరిత్ర చెప్తాను నేను. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చావు, ఎవరైనా వచ్చి మాట్లాడేది. నేను ఇందాక వ్యూహం అని చెప్పాను గాంధీ గారికి. గాంధీ గారు సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ డీల్ చేశాడు. ఆయన ఆ రోజు సమాజంలో అత్యంత తీవ్రమైన విషయం అంటరానితనం. దీని ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేయలేదు మన జనరేషన్స్లో. నేను కూడా పెద్దవాడిని, నేను అంటరానితనం చూశాను, కానీ దాని తీవ్ర రూపం చూడలేదు. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మీరు చదివితే కనుక ఆయన ఏమంత మరీ పేద కుటుంబం కాదు, పర్వాలేదు, మోస్తరు కుటుంబంలోనే ఆయన ఉన్నాడు. ఆయనకి ఉద్యోగం వచ్చి, మినిస్టర్ ఉద్యోగం వచ్చి, ఫారెన్లో చదువుకొచ్చి మినిస్టర్ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆయన ఇల్లు ఇవ్వలేకపోయాడు. 3 రోజులు ఆయన తిరిగి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక, ఇల్లు ఇచ్చేవాళ్ళు లేక నమస్కారం పెట్టి నీకు రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడు. అలాగే ఆయన చదువుకునేటువంటి రోజుల్లో ఆయన టిఫిన్ బాక్స్ పట్టుకొస్తే దాని వెనకాల బ్లాక్ బోర్డు వెనకాల తగిలిచ్చాడు అనేటువంటి దానికి మేము బ్లాక్ బోర్డు దగ్గరికి రాయమంటే దాన్ని తీసుకెళ్ళి బయటపడేశారు. మంచినీళ్ళు లేకుండా బాధలు పడుకుంటూ, పెట్టేవాళ్ళు లేకుండా, నుంచునేవాళ్ళు లేకుండా, మనం ఎవరో చెప్పకుండా చివరికి పార్సీల సత్రానికి పోతే కూడా ఆయన కొట్టే పరిస్థితి వచ్చింది ఆయన. ఇవన్నీ ఆయన జీవిత చరిత్రలో ఉంటాయి. ఇటువంటి దారుణమైన అంటరానితన వ్యవస్థను ఎలా రూపుమాపాలి, ఇది ఫస్ట్ దశ. కుల నిర్మూలన దశలో మొదటి పోరాట దశ అంటరానితనం. ఆయన అంటరానితనం మీద పోరాటానికి ఫిక్స్ అయ్యాడు. ఇది పోవాలి ముందు, అది పోవాలంటే నమ్మించాలండి. ఆశ్చర్యం ఏంటంటే ఈ వ్యూహం ఉంటుందంటే ఉంటుంది, మనకు కూడా ఉంటుందండి, ఇవాళ కూడా ఉంటుంది. నేను కమ్యూనిస్టులు ఉన్నారు కదా, కమ్యూనిస్టులు దేని గురించి పోరాడతారంటే కమ్యూనిజం కావాలని పోరాడతారు. కమ్యూనిజం అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? కమ్యూనిజం అంటే ఏంటో? కమ్యూనిజం అంటే మేము ఆస్తులు ఉండవు, మీ యొక్క ఆస్తులు, మీ యొక్క ఉత్పత్తి సాధనాలు అవన్నీ కూడా సమాజపరం ప్రభుత్వపరం అయిపోతాయి. అవన్నీ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు వస్తాయి, మీ పేరు మీద ఏముండదు, సమాజపరం అవుతాయి. అది వాళ్ళ సిద్ధాంతం. కానీ కమ్యూనిస్టులు మొట్టమొదటి ఏం చేస్తారు? దున్నేవాడికే భూమి, భూ సంస్కరణలను పోరాడతారు. వీళ్ళ సిద్ధాంతం ఏంటి? నీకు భూమి లేకుండా మొత్తం వ్యవసాయ క్షేత్రం తేవాలి. కానీ ఇప్పుడేమంటారు? దానికి వ్యతిరేకంగా నీకు కొంత భూమి పెంచాలని పోరాడుతున్నారు. అదే ఆశయమైతే ఇదెందుకు పోరాడుతున్నావు అంటే ఇది ఒక దశ. ఈ దశలో నీకు కొంత భూమి రావాలి, తర్వాత మళ్ళీ నిన్ను ఒప్పించి వ్యవసాయ క్షేత్రం. అది వాళ్ళ పద్ధతి. అది దీన్ని వ్యూహం అంటాం. ఇలాంటి వ్యూహం మనకి ఇప్పటికి కూడా ఉంది. కామన్ సివిల్ కోడ్ కావాలని మతోన్మాదులు అంటున్నారు. కామన్ సివిల్ కోడ్ కావాలంటే ముస్లిమ్స్ బాధపడతారు, కొంచెం వాళ్ళు ఒప్పిద్దాము, వాళ్ళ దారి తెద్దాం అనేటువంటి ప్రయత్నం అభ్యుదయవాదులు చెప్తున్నారు. ఎందుకంటే కామన్ సివిల్ కోడ్ వద్దని కాదు, కామన్ సివిల్ కోడ్ కావాలంటే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో రాశారు. కానీ మనం ఎందుకు అడుగుతున్నాము? ఎందుకంటే ఈ దశ పనికిరాదు. ఏ దశలో ఏది చేపట్టాలో అది చేపట్టాలి. ఇది గాంధీ గారి పద్ధతి. అందుచేత ఆయన అంటరానితనం మీద యుద్ధాన్ని ఎంచుకున్నాడు. ఇది మొదటి దశ. నెక్స్ట్ దశ, దాని మీద విజయం సాధిస్తున్నాడు అనే పరిస్థితి వచ్చిన వెంటనే ఆయన నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాడు. అక్కడ కులం అనేది దుష్టమైనది, అసహ్యమైనది, వ్రణంలో చెడుల క్రూపులా ఉన్నది అని చెప్పాడు. అప్పటిదాకా అంతకుముందు ఆ మాటలు చెప్పలే. వైకం సత్యాగ్రహం ఒక చరిత్ర సత్యాగ్రహం జరిగింది. అది కేరళలో జరిగింది, ఒక గుళ్ళోకి వెళ్ళడానికి. కానీ గుళ్ళోకి వెళ్ళడానికి కాదు, అది ఆశ్చర్యపోతారు మీరు. 100 ఏళ్ళు అయింది ఆ సత్యాగ్రహం చరిత్ర నేను రాసి ఉన్నాను. వైకం సత్యాగ్రహం 100 ఏళ్ల చరిత్ర. రవీంద్ర భారతి హైదరాబాద్లో పెద్ద సభ జరిగితే నేను కూడా దాంట్లో వెళ్ళి మాట్లాడాను. నారాయణ గురు లాంటి మహనీయుడు ఆ ఉద్యమంలో ఉన్నాడు, గాంధీ గారు ఉన్నారు దాంట్లో. ఆ ఉద్యమం ఎందుకు జరిగిందంటే గుళ్ళోకి వెళ్ళడానికి కాదు, గుడి చుట్టూ రోడ్లు ఉన్నాయి. ఈ గుడి చుట్టూ 1వ రోడ్డు, 2వ రోడ్డు, 3వ రోడ్డు, 4వ రోడ్డు. ఆ రోడ్డు దాకా పలానా కులం వాళ్ళు వెళ్ళొచ్చు, ఇంకొంచెం పై కులం వాళ్ళు ఆ ముందు రోడ్డుకి వెళ్ళొచ్చు, ఇంకొంచెం వెళ్ళొచ్చు. బాగా బ్రాహ్మణులు అయితేనే లోపలికి వెళ్ళడానికి ఉంది. ఇది పద్ధతి. అందుచేత వైకం సత్యాగ్రహంలో పోరాటం ఎందుకు జరిగిందంటే ఈ రోడ్డు మీద వెళ్తామని, గుళ్ళోకి కాదు. అప్పుడు అడుగుతారు పోరాటం, ఏమయ్యా నువ్వు రేపొద్దు నీకు ఈ రోడ్డు మీకు నడిస్తే నువ్వు గుళ్ళోకి వస్తాను. గుడి గురించి కాదు, ప్రస్తుతానికి రోడ్డు గురించి నడుస్తుంది, రోడ్డు మీద వెళ్ళాలంటున్నాం, ఇది మనిషికి హక్కు అని మాట్లాడతాం. ఎట్టి పరిస్థితుల్లో గుడి విషయం తీయం. ఇప్పుడు గాంధీ గారు ఇదే పనిచేసాడు. దీన్ని వ్యూహం అంటాం. మనం హాస్టల్ గురించి పోయినప్పుడు హాస్టల్ ఫీజులు తగ్గాలి, హాస్టల్ ఫీజులు ఏం ప్రకాశం గారు హాస్టల్ ఫీజులు తగ్గాలంటున్నావు, అసలు నువ్వు కులమైన నిర్మూలన అవ్వాలని అంటావు కదా. ఆ సబ్జెక్ట్ వేరయ్యా బాబు, ఇక్కడ సబ్జెక్ట్ ఇదే.
ఎందుకంటే ఎక్కడ ఏది తీయాలి అంతే. ఇది మన నిత్య జీవితంలో మనం చేసే దాంట్లో ఏం పెద్ద నేరమైన విషయం ఏం లేదు. గాంధీ గారు అంచేత స్ట్రాటజీగా ఉన్నాడు, అదే ఆయన చేసింది. రెండో విషయం చెప్తాను. గాంధీ గారి గురించి మీరు చెప్పే విషయాల్లో గాంధీ కాదు, ఎవరి గురించైనా, అంబేద్కర్ గురించైనా, గాంధీ గురించైనా, వివేకానందుడి గురించైనా, మార్క్స్ గురించైనా, మీ ప్రపంచంలో బుద్ధుడు ఎవరి గురించైనా సరే సత్యాసత్య వివేచన చేయండి, తెలుసుకోండి. తెలుసుకోకుండా ఇది ఏది నమ్మవద్దు. నేను చెప్పిన మాటలు ఏదైనా తప్పు ఉందంటే నాకు చెప్పండి, నేను దిద్దుకుంటానని చెప్తున్నాను కదా. నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను, నాకేం పని లేదు. ఇవాళ మార్నింగ్ 4 దాకా కూడా నేను చదువుకుంటున్నాను సబ్జెక్టు, తప్పేం లేదు దాంట్లో. మనం నిరంతరం మార్చుకోవచ్చు, దానికి ఏం తప్పులేదు. కానీ నమ్మడానికి దూకకండి. గాంధీ గారు రిజర్వేషన్లు ఎప్పుడు వ్యతిరేకించాలి, శుద్ధ అబద్ధం అది. గాంధీ గారు వ్యతిరేకించింది ఏమిటయా అంటే విడి నియోజకవర్గాలను వ్యతిరేకించాడు. విడి నియోజకవర్గాలు అంటే చాలామంది తెలియదు. సెపరేట్ ఎలక్టరేట్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో విడి నియోజకవర్గాలు అంటాం. పూనా ప్యాక్ట్ దాని గురించి జరిగింది. ఎర్రవాడలో ఆయన నిరాహార దీక్ష దాని గురించి జరిగింది. దీన్ని పట్టుకుని ఆకాశం భూమి కలుపుతున్నారు ఇప్పుడు దాకా. ఒక్క పూనా ప్యాక్ట్ మీద ఎవరైనా చర్చిస్తే దాని మీద 3-4 గంటలు మాట్లాడచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది. దాని మీదే కూర్చొని మాట్లాడదాం ఎప్పుడైనా, నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ అంత సబ్జెక్ట్ లేదు కాబట్టి కొంచెమే చెప్తాను దాని గురించి, కానీ చెప్పక తప్పదు. విడి నియోజకవర్గాలు బ్రిటిష్ ప్రభుత్వం గ్రాంట్ చేశారు. అది అంతకుముందు ముస్లింలకు గ్రాంట్ చేశారు. ముస్లింలకు గ్రాంట్ చేసిన తర్వాత వాళ్ళు పక్క తప్పుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విడి నియోజకవర్గాలకు అనుకూలమా అంటే కొన్ని సందర్భాల్లో అవును, కొన్ని సందర్భాల్లో కాదు. ఇది ఒక్క నాయకుడే కాదు, చాలామంది విషయాల్లో ఇది జరిగింది. మీకు బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు ఆ కాలంలో అనేక మంది గొప్ప దళిత నాయకులు, ఎంసీ రాజా గారు ఒక నాయకుడు ఉన్నాడు. అలాగే శ్రీనివాసన్ గారు గొప్ప నాయకుడు. వీళ్ళు అంబేద్కర్తో పోల్చదగ్గ నాయకులు. మన భాగ్యరెడ్డి వర్మ కూడా, వీళ్ళు గొప్ప నాయకులు. ఎంసీ రాజా గారు ఒక సందర్భంలో విడి నియోజకవర్గాలు కావాలి అన్నాడు, అంబేద్కర్ గారు వద్దు అన్నాడు. ఇది మొదటి రౌండ్ టేబుల్. రెండో రౌండ్ టేబుల్ వచ్చేసరికి ఈయన కావాలని ఆయన వద్దు అన్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా కాలాన్ని బట్టి మారే వ్యూహాలు. ఇప్పుడు విడి నియోజకవర్గాలు తీసుకుంటే ఏం జరుగుతుంది? విడి నియోజకవర్గాలు తీసుకుంటే దాన్ని దూరంగా సొసైటీలో నీకు వేరే ఓటు ఉంటుంది, నీ యొక్క ప్రతినిధులు నువ్వు పంపించుకుంటావు. చాలామంది దళిత నాయకులు దానివల్ల మేము చాలా నష్టపోయామని. ఇప్పుడు మీ దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి విడి నియోజకవర్గాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు అట్ ది మూమెంట్ ఎక్కడైనా ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు? ముస్లింలకి విడి నియోజకవర్గాలు కావాలని ముస్లిం లీగ్ వాళ్ళు కొట్లాడి ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో తీసుకుని నాన్న గొడవ పెట్టి చివరికి పాకిస్తాన్ అడుగుపోయారు. పాకిస్తాన్ వచ్చిన తర్వాత అక్కడ మైనార్టీలు హిందువులు ఉన్నారు, వాళ్ళు విడి నియోజకవర్గాలు ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇవాళ ఇంగ్లాండ్ వాళ్ళు మనకి ఇచ్చారు. ఇంగ్లాండ్ దేశంలో ఇవాళ కూడా హిందువులు, ముస్లింలు, సిక్కులు ఉన్నారు. ఇప్పుడు నువ్వు బ్రౌజ్ చేస్తే ఎవరు ఎంత శాతంలో ఉన్నారో తెలుస్తుంది. దళితులు కూడా ఉన్నారు. అక్కడ ఇస్తున్నారు విడి నియోజకవర్గాలు? ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడా ఇవ్వదు, ఎక్కడా ప్రపంచంలో లేదు. ఇక్కడ ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? వాడి వ్యూహం వాడికి ఉంది, నిన్ను విడగొట్టాలి. 1937 ఎన్నికల్లో కాంగ్రెస్ 11 రాష్ట్రాల్లో బదులు 8 రాష్ట్రాలు నెగ్గింది. మిగతా రాష్ట్రాల్లో కూడా లాంగెస్ట్ పార్టీ, ఇంకో పార్టీ లేదు. దేశ ప్రజలంతా ఓ పార్టీ వెనకాల ఉన్నారు. ఇది నచ్చలేదు బ్రిటిష్ ప్రభుత్వానికి, అంచేత విడదీయాలి. 1916లో వాళ్ళు మొట్టమొదటిసారి ముస్లింస్ని విడదీశారు. అప్పుడు గాంధీ గారు లేడు రంగంలో. అదేం సరైన పని కాదు. అంబేద్కర్ చెప్పాడు ఇది విషయం, విడి నియోజకవర్గాలు మంచిది కాదని చెప్పాడు ఆ సందర్భంలో. తర్వాత కూడా చాలా సందర్భాలు జాయింట్ ఎలక్టరేట్ కావాలని చెప్పాడు. కానీ రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళిన తర్వాత పరిస్థితి వేరేగా ఉంది. అసలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగకముందు గాంధీ ఇర్విన్ ఉడంబడికని వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునేవారు, గాంధీ గారు, వైస్రాయ్. గాంధీ ఇర్విన్ ఉడంబడిక తర్వాత అది 20s జరిగింది. అబ్బా తప్పు చేసాం అని బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. అంటే ఈయన ఒక్కడితో మాట్లాడుతుంటే ఈయన ఎక్కడికి వాల్యూ వస్తుంది, ఈయన లాభం లేదు, ఈయనకి వాల్యూ లేకుండా చేయాలి. అంచేత దేశ ప్రజలందరూ ఎన్నుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, దాని నాయకుడితో మనం మాట్లాడకుండా దాన్ని ఆయన పక్కన కూర్చోబెట్టి ఆయన చుట్టూ 70 మందిని పెడతాం. ఆ 70 మంది ఎవరంటే మనం పంపించిన వాళ్ళే. వాళ్ళని రమ్మని వీళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఇంతో మాడతాం. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒక ట్రేడ్ యూనియన్, మా జోయల్కి ట్రేడ్ యూనియన్స్ తెలుసు, గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్తో పాటు 70 మందిని కూర్చోబెట్టి మాడతారా? ఇవన్నీ తెలియట్లేదు ఎవరికి. అందరూ గాంధీ గారు వ్యక్తిగా వెళ్ళాడు కూడా. గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, అక్కడ ఆయన ఏం మాట చెప్పినా ఇక్కడ చెప్పి చేయాలి. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల ఏకైక ప్రతినిధి, ఇది కూడా అర్థం చేసుకోవాలి. ఇవేమి లేవు, అన్నీ మానేసి మాట్లాడతేలాగా. ఇప్పుడు విడదీసే ప్రయత్నం నేను అడ్డుకున్నాడు. ఎంసీ రాజా గారు గొప్ప మాట రాశాడు, నేను తర్వాత చదివాను. నేను ఆయన ఏమన్నాడు తెలుసా? విడి నియోజకవర్గాలు అనేది పొలిటికల్ అన్టచబిలిటీ అన్నాడు, రాజకీయ అంటరానితనం అని. వింటారు అందరూ? విడి నియోజకవర్గాలు అనేది అని గ్రహించి దాని నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను చెప్పాడు. ఎందుకంటే నిన్ను సమాజం నుంచి వేరు చేస్తుంది, నిన్ను పక్కన పెడుతుంది. మాకు అధికారం వస్తుంది, ఎవరికి అధికారం లేదురా నాయన. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు పెట్టిన ఎన్నికల్లో ఎవరికైనా అధికారం ఉందని నువ్వు అనుకుంటావు, నీ పిచ్చితనం అది.
అధికారం లేదు అని 1939లో దేశ ప్రజలను యుద్ధంలోకి దింపేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నుకున్నటువంటి పార్లమెంటుతో ఒక్క మాట చెప్పకుండా వాళ్ళు యుద్ధంలో దింపారని మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఒక్క రోజులో రాజీనామా చేసి పారేసాయి. నువ్వు ఇచ్చిన వాల్యూ ఇదే అని. ఆ రోజు మనకు ఏ విలువ లేదు, మనకు స్వతంత్రమే లేదు. లేని అధికారం గురించి రాబోయే అధికారాన్ని మనం ఊహించుకుని మాట్లాడుతున్నాం. నేను చాలామంది దళిత నాయకులు అడిగాను, విడి నియోజకవర్గాల గురించి అంత బాధపడుతున్నావు కదా, గాంధీ గారు అడ్డు వచ్చేస్తారు పాపం అని. ఇప్పుడు గాంధీ గారు లేరు, అంబేద్కర్ లేడు, ఎవరు లేరు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చేయరాదా విడి నియోజకవర్గాలు కావాలని? ఎవడు చేయడు, అందరూ తెలుసు అది పనికిరందని. ఎక్కడ లేదు ప్రపంచంలో అది ఎక్కడ అసందర్భమైనది. ఎంసీ రాజా ఒక మాట చెప్పాడు. ఎంసీ రాజా దగ్గరకు వచ్చి విడి నియోజకవర్గాలు కనుక నువ్వు తీసుకుంటే నీ ఓటు నువ్వు వేసుకోవచ్చు కదా అని చెప్పారు. ఆయన చెప్పాడు, నేను దీన్ని పొలిటికల్ అన్టచబిలిటీ అంటున్నాను నేను. కానీ ఒక జనరల్ నియోజకవర్గంలో నేనుంటే మా ఇంటికి వచ్చి ఎక్కడికి వాడు ఓట్లు అడుగుతాడు కదా, దీన్ని ఎందుకు మిస్ చేసావు నువ్వు అని అడుగుతున్నాడు. మా ఇంటికి వచ్చి అడగనివ్వండి, నాకు అది కోరిక, నేను అది కోరుకుంటాను అని చెప్పాడు. ఇదేమి విడి నియోజకవర్గాలు ఎక్కువ కాదు, జాయింట్ ఎలక్టరేట్ తప్పు కాదు. ఇప్పుడు ఈ రెండు రకాల పద్ధతులు. గాంధీ గారు ఏమన్నారంటే దీన్ని విడదీస్తే దేశ ప్రజల నుంచి దళితులు వేరైపోతారు, స్వాతంత్ర పోరాటం నుంచి వేరైపోతారు, నష్టం జరుగుతుంది దేశానికి అన్నాడు. అది ఆయన దృక్పథం. కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం ఇది తప్పు అని అంబేద్కర్ కూడా చెప్పినవాడే. ఆ రోజు కాదన్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళిద్దరు చర్చకు కూర్చున్నారు. గాంధీ గారు ఎర్రవాడ జైల్లో ఉన్నాడు, ఆయన ఖైదీ కింద నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆయన లండన్లో చెప్పొచ్చాడు, నిరాహార దీక్ష చేస్తాను, నేను ప్రాణం పోయినా పర్లేదు, నా గురించి చెడ్డ అనుకున్నా పర్లేదు, మంచి అనుకున్నా పర్లేదు, ఇది తప్పని. నేను దళితులని ఏ రకమైన నష్టం కలగనివ్వను, దళితులకు బాధ పెట్టే ఈ చర్య నేను అంగీకరించను, దళితుల గురించి నా ప్రాణం ఇదే మాట్లాడాడు. దళితులు నష్టం చేస్తాను అనలేదు, దళితులు నష్టం చేయనివ్వకూడదు అన్నాడు. అప్పుడు మీకు ఆశ్చర్యమైన విషయాలు చెప్తాను. ఎర్రవాడ జైల్లో గాంధీ గారి నిరాహార దీక్ష అక్కడ జరుగుతుంటే ఆయన ఆ జైల్లో ఉంటే బయట కూర్చుని కొంతమంది కాంగ్రెస్ పార్టీ అగ్రకులాలు లేకపోతే పెద్ద మనుషులు, కొంతమంది దళిత ప్రతినిధులు శ్రీనివాసన్, ఎంసీ రాజాను, అంబేద్కర్ లాంటి వాళ్ళు ఇటు పక్క వీళ్ళు కూర్చొని చర్చలు చేసుకుంటున్నారు. చర్చల్లో అంబేద్కర్ గారును దళిత ప్రతినిధులు ఏమన్నారో తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు, తెలియాలి ఇలాంటి విషయాలు. నేను అందుకే అసలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీద అసలు మనం డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. ఏమన్నారంటే, మీతో కాదు, గాంధీ అయితే మా మాట ఒక క్షణంలో ఒప్పుకుంటాడు, ఆయన మాకు దగ్గర, ఆయనతో మాడుకుంటాం, మీరు అన్నీ ఏదో ఒప్పుకుని చావరు, నేను వెళ్ళి ఆయనతో మాడతానని చెప్పాడు అంబేద్కర్. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్. ఆయన లోపలికి వెళ్ళాడు. ఆయన చెప్పిందంతా ఈయన 5 రోజులు ఈ తిండి లేదు, కిడ్నీ పోయింది, అన్నీ పోయింది, డాక్టర్లు చెప్తారు ఎనీ మూమెంట్ పోతాడు, జాగ్రత్త అని చెప్తున్నారు. ఈ 70-60 ఏళ్ళ వయసు అప్పటికి ఆయన దాటి ఉన్నాడు. అలాంటి మనిషి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఏజ్ కొంచెం అడ్డు చెప్పానేమో. అయితే ఆయన అంబేద్కర్ చెప్పింది విని ఆయన రెస్పాన్స్ చెప్తున్నాడు. అది చాలాసార్లు అంబేద్కర్ ఊహించిన దానికంటే ఎక్కువ సర్ప్రైజ్ ఉంది దాంట్లో. తీసుకో 10 ఏళ్ళు 5 ఏళ్ళుగా పెట్టే రిఫరెండం అని చాలా ఈజీగా చెప్తున్నాడు మాటలన్నీ. వీళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ మాట్లాడుతున్నారు. 2-3 సార్లు అంబేద్కర్ వెళ్ళి ఆయనతో మాట్లాడడం అనేది జరిగింది. అప్పుడు అంబేద్కర్ ఆ సందర్భాల్లో ఒక మాట చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నేను ఎంత దగ్గర నాకు అర్థమైందని చెప్పాడు. నేను చెప్పలే, అంబేద్కర్ చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూపిస్తాను రా, నువ్వు కదా ఆవేశపడుతున్నావు, నేను అంబేద్కర్ చెప్తున్నాను. ఆయన గాంధీ ఏం చెప్పాడు తెలుసా? యు ఆర్ అన్టచబుల్ బై బర్త్. నువ్వు పుట్టుక ద్వారా అంటరాని వాడి, ఐఆమ్ బై అడాప్షన్, నేను దాన్ని ఎంచుకోవడం ద్వారా అంటరాని వాడిని. వీ మస్ట్ బి వన్ అండ్ ఇండివిజువల్, మన ఇద్దరం ఒకటే, అవిభాజ్యం అని చెప్పాడు. ఇక్కడ నిరూపిస్తున్నాం మనం ఆ విషయాన్ని, వాళ్ళిద్దరం ఒకటే, ఇండివిజువల్ అని ఇవాళ నిరూపిస్తున్నాం. జోహార్ 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 బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన బాధపడతాడు, వాళ్ళు బాధపడతారు. నేను చెప్తున్నా కదా, ఒకసారి కలకత్తా వెళ్ళినప్పుడు బట్ మీకు తెలియదు గొడవలు ఇల్లు ఈ పిచ్చగొడతో మనకు పని ఏంటి. కలకత్తా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రైన్లో మహాత్మా గాంధీకి జై అంటుంటే ఆ ట్రైన్ ముందుకు వెళ్తే గాంధీ గారు కళ్ళ ఒత్తుకుంటాడంట. అదేంటది నువ్వు ఏడుస్తున్నావు ఏంటంటే, కలకత్తా వచ్చాము సుభాష్ చంద్రబోస్ జై అనుకుంటే అంతా నాకే చెప్తానంటాను. అలా ఉంటుంది మరి వాళ్ళకి. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఆయన రాసిన మాటలు నేను చాలాసార్లు చూపిస్తాను. నేను అంబేద్కర్ గాంధీ గురించి ఏం చెప్పారు కూడా చెప్పుకోవాలి కదా మనము ఆ విషయాన్ని. వాళ్ళిద్దరు మర్చిపోకూడదు. 2 రాజకీయ పార్టీల ప్రతినిధులు 2 భిన్నమైనటువంటి శిబిరాల్లో ఉన్నారు. ఒక పార్టీ బ్రిటిష్ వాళ్ళతో వ్యూహపరంగా నా ప్రజలకు ఏదైనా లాభం కలుగుతుందనేటువంటి దాన్ని పెండాలి, సాధించాలి, నా ప్రజలకు బొట్టు ఏమైనా ఉపయోగించాలి అనేటువంటి పెద్ద మనిషి అంబేద్కర్ బాధపడతా దాన్ని ఏదో విధంగా చేయాలని వైస్రాయ్ కౌన్సిల్ తగ్గబోతున్నాడు. మరొక పక్క దేశానికి స్వతంత్రం తేవాలి, ఈ ప్రజలకందరినీ కాపాడుకోవాలనే పద్ధతిలో ఈయన ఆలోచిస్తున్నాడు. ఈయన కూడా వాళ్ళ స్వాతంత్రం 1000 ఏళ్ళు 100 ఏళ్ళు లేట్ అయినా పర్వాలేదు, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా దళితుల యొక్క ప్రయోజనాన్ని, కింది కులాల యొక్క ప్రయోజనాన్ని నేను పణంగా పెట్టిన 100 సార్లు చెప్పాడు గాంధీ.
అక్కర్లేదు స్వతంత్రం అని చెప్పాడు. ఏం అక్కర్లేదు, ఏ మాత్రం కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు, అంత క్లియర్గా ఉన్నాడు ఆయన. 12 మైళ్ళు యాత్ర చేశారు. ఆ 12,000 మైళ్ళు గాంధీ గారు హరిజన యాత్ర పేరు మీద యాత్ర చేస్తుంటే అగ్రకులాలైనటువంటి వాళ్ళు ఆయన మీద రాళ్ళు రువ్వారు, ఆయన మీద నల్ల జెండాలు చూపించారు, బూతులు తిట్టారు. నెహ్రూ గారు తలకాయ పట్టు కూర్చున్నాడు, ఏంటా బాబు ఇదంతా, ఏం తెచ్చావని. ఆయన చెప్పాడు, జ్యోతి మంట వెలుగుతూ ఉంటే పురుగులు తిరుగుతూ ఉంటాయి, అలా వాగుతుంటాయి, పడి సస్తాయి. మీ కేసు అదే. 2 చోట్ల గాంధీ గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. పూనాలో గాంధీ గారి మీద బాంబు వేశారు అగ్రకులాలు, తెలుసా మీకు ఎవరికైనా, విన్నారా? పూనాలో గాంధీ గారు వెళ్తున్నటువంటి కారు మీద బాంబు వేశారు, ప్రాణాలు పోయేవి. ఆయన లేడు ఆ కారులో, ఆయన అప్పుడే కారు పక్కారు ఎక్కాడు. ఊరి దుర్మార్గులు, ఆయనతో పాటు మనుషులు ఉన్నారు. మీరు చంపదాల్చుకుంటే నన్ను చంపాలి కానీ ఈ కారులో ఉన్న మిగతా జనం అంతా ఎందుకు చచ్చిపోవాలి? ఆడవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఇదేం పని మీరు అని అన్నాడు ఆయన. వాళ్ళు గుర్తుపెట్టుకుని అదే పూనా బ్యాచ్ 1948లో ఈయన ఒక్కడికి పెట్టారు. ఆయన జీవితంలో 8 సార్లు దాడి చేశారు. నేను ఇంత చెప్పేటువంటి వాడిని నేను నిన్న రాత్రి చదివి షాక్ అయ్యాను. నిన్న రాత్రి చేస్తే ఒకసారి కదా 2 సార్లు ఆయన హత్యా ప్రయత్నం జరిగింది. బీహార్లో మరొక చోట జసిబి అనేటువంటి ఆ ఊర్లో ఇదే హరిజన యాత్రలో పండాలు, బ్రాహ్మణులు కర్రలతో గాంధీ గారి కారు మీద దాడి చేశారు. లేడు ఆయన కారులో, ధ్వంసం చేశారు. గాంధీ గారు వచ్చి వైకం సత్యాగ్రహంలో మాట్లాడుతుంటే నువ్వు బయట కూర్చో అని చెప్పి తలుపులు వేసుకున్న బ్రాహ్మణులు ఉన్నారు. ఇవన్నీ తెలియదు ఎవరికి. ఆయన కుల వ్యతిరేక పోరాటం చేసాడని నీకు తెలియదు, ఆయన ఎన్ని బాధలు పట్టాడని నీకు తెలియదు, ఆయన ఏ రకంగా ఆయన ఉన్నప్పుడల్లా తిరిగాడని ఎంసీ రాజా చెప్పాడు అంబేద్కర్తో, ఏమయ్యా ఈ మనిషి పోతే 1000 ఏళ్ళకి మళ్ళీ ఇలాంటి మనిషి రాడా, మన సమాజం గురించి మాట్లాడేటువంటి వాడు, ముందుకు తీసుకెళ్ళేవాడు, 1000 ఏళ్ళ తర్వాత కూడా రాడు ఇలాంటి అని చెప్పాడు అంబేద్కర్కి రాజా. అంబేద్కర్ కూడా తెలుసు ఆ విషయం. పూనా ఫ్యాక్టరీ జరిగినప్పుడు కొన్ని వందల, ఒక్క వారం రోజుల పాటు అంటరానితనం అనేటువంటిది జాతీయ కాదు అంతర్జాతీయ వేదికల మీద, అంతర్జాతీయ మీడియాలో న్యూస్ అయిపోయింది. తెలియదు అందరికి ఏమిటి అంటరానితనం అంటే ఏమిటి, భారతదేశంలో ఇట్లా ఉంటారు. ఈ గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళకి లేదు అని వీళ్ళ గురించి కూర్చున్నాడు. వాళ్ళకి పాజిటివ్గానే అనుకున్నారు, ఇప్పుడు మనం నెగిటివ్ అనుకునేటువంటి పెద్ద మనుషులు వచ్చారు కానీ ఆ రోజు ఎవరు అనుకోలేదండి. 71 సీట్ల నుంచి 148 సీట్లకు పెంచారు పూనా ప్యాక్ట్ ఫలితంగా. ఇక కంబైన్డ్ సీట్స్ని జాయింట్ ఎలక్టరేట్లో రిజర్వేషన్ సీట్లు పెంచారు. అంతేకాదు, అందరూ అనుకుంటున్నట్టు ఇవాళ పద్ధతి కాదు, ఆ రోజు రెండు రౌండ్ల ఓట్ల పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. అవన్నీ చెప్తే ఇట్ టేక్స్ టైమ్, దాని గురించి ఎక్కువ చర్చ అవుతుంది. ఆ పద్ధతి తర్వాత రాజ్యాంగ రచనా సభలో వెనక్కి వెళ్ళిపోయింది, దాని కథ వేరే. అది వాళ్ళు పనికిరాదు, అన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేదు. కానీ దళితులకు ఎటువంటి నష్టం కలిగించే ప్రయత్నం జరగలేదు. పైపెచ్చు ఆ వారం రోజుల్లో కొన్ని వేల చోట్ల చెరువులు కానీ, బావులు కానీ, దేవాలయాలు కానీ అనేక చోట్ల దళితులకు ప్రవేశం లభించింది. అనేక మంది ఏడ్చారు. స్వయంగా ఠాగూర్ వచ్చి బాధపడ్డాడు. అక్కడ ఆయన మహారాష్ట్రలో మహానుభావుడు, ఆయన పేరేమిటి, ఆయన బాధపడ్డాడు. గాంధీ గారు తిండి లేకుండా ఉన్నాడు, మనం ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాం, మనం వెళ్ళాలి దళితులకి, మనం ఇది చేయాలని, ఇంటింటికి వెళ్ళాలి, దళితుల దగ్గరికి వెళ్ళాలి, అంటారంటే రూపుమాపాలి. పాన్ సుపారీ కార్యక్రమం పెట్టారు. పోనీ భోజనం పెట్టలేకపోతే కనీసం అందరూ కూర్చొని ఓసారి పాన్ తీసుకుని టీ తాగెళ్ళండి అని. అది బ్రేకే. అది అట్లా ఒక 100 సంవత్సరాల ముందుకి ఆయన తన రథాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాడు, ప్రాణాలు అడ్డుపెట్టగలిగాడు. ఒకసారి హరిజన యాత్ర మీద రాళ్ళు పడుతూ ఉన్నాయి వెళ్తుంటే, అప్పుడు కార్యకర్తలంతా ఎలా గాంధీ గారిని కాపాడుకోవాలి, రాళ్ళు వేస్తున్నారు, ఇంటి తలకే బదలైపోద్దు కదా అని. ఈ గాంధీ గారు మెల్లగా కారు తీసుకుని కింద దిగి ముందుకు వెళ్తున్నాడు. రాళ్ళు పడతారని చెప్తాను, అందుకే కదా వాళ్ళు రాళ్ళు వేసింది మన తల మీద తగలాలి కదా, మనం కారులో కూర్చుంటే ఉపయోగం ఏంటి, అందుకని బయటకు వచ్చారని చెప్పి బయటకు నడుచుకుంటూ పోతున్నాం. ఎట్లా కాపాడతాయండి? ఇట్లా చేసినటువంటి వ్యక్తిని ఇవాళ ఏ ప్రజల గురించి ఇంత బాధపడ్డాడో, ఆయన రాజ్ఘాట్ వెళ్ళి చూడండి, ఆయన సమాధి దగ్గర ఇప్పటికి కూడా హరిజన సేవ అని ఉంటుంది. హరిజన సేవ నాకు నా ప్రాణం కంటే ముఖ్యమైంది, నా భార్య కంటే ముఖ్యమైంది, సమస్త కంటే ముఖ్యమైంది, అవసరమైతే ఈ 2 రోజులు కూడా భార్యను ఎదుర్కొంటాను, అన్నింటినీ ఎదుర్కొంటాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయన శిష్యులు ఎంత పని చేశారో చెప్పాలంటే మన చరిత్ర సరిపోదు. ఆదివాసీ అనేటువంటి పేరు పెట్టినటువంటి థక్కర్ బాబాకు చరిత్ర చెప్పాలంటే టైం సరిపోదు. వీళ్ళెవరో కూడా ఎంత త్యాగం చేశారో, ఎంత ముందుకు తీసుకెళ్లారో చెప్పలేం మన మాటలు. ఇవాళ చరిత్ర వాళ్ళు విస్మరిస్తూ ఉందంటే మనం గుడ్డి వాళ్ళం అయినా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని మెచ్చుకుంటాడని అనుకోను.
1954లో రాజ్యసభలో 1954లో ఆయన రాజ్యాంగ రచనా సభకి, అంబేద్కర్ ఎన్నిక కావడానికి, క్యాబినెట్లోకి వెళ్ళడానికి, డ్రాఫ్టింగ్ కమిటీకి వెళ్ళడానికి గాంధీ చేయింది అనేది అన్ని రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడదాం. 48లో గాంధీ గారు చచ్చిపోయాడు మతోన్మాదుల చేతుల్లో. కానీ ఆ మహానుభావుడు 1954లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యసభలో నిలబడి ఏం చెప్పాడు? చెప్తున్నావు కదా, ఫోటోలు పెట్టావు కదా, చెప్పు. ఫోటోలు పెట్టావు, జైబీం అంటావు కదా. అంబేద్కర్ ఏమన్నాడు చెప్పు. ఏం చెప్పాడు తెలుసా? ఒక ఫండ్ పెట్టండి, ఒక నిధిని స్థాపించండి, దానికి గాంధీ నిధి అని పేరు పెట్టండి, 20 కోట్ల రూపాయలు ఫండ్ పెట్టండి. ఆ ఫండ్ దళితుల గురించి ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఆయన హృదయానికి వాళ్ళు అత్యంత సమీపం, అత్యంత దగ్గర, అత్యంత ప్రియమైన వాళ్ళు, నియర్ అండ్ డియర్ టు హిజ్ హార్ట్ అని చెప్పాడు. ఆయన ప్రేమించాడు వాళ్ళని, వాళ్ళ సముద్రాన్ని కోరుకున్నాడు. ఈ ఫండ్ దానికి ఖర్చు పెట్టండి, దీన్ని బడ్జెట్లో కలపకండి అని చెప్పాడు. ఆయన శ్రద్ధ చూడండి. బడ్జెట్లో కలిపితే మీరు ఏం చేస్తారు? ఆ బడ్జెట్ తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో ఆ ఫండ్ అయిపోతుంది. ఇది కాకుండా వేరే ఫండ్ పెట్టండి, వేరే ఇన్స్టిట్యూషన్ పెట్టండి. దానికి ప్రతి గవర్నమెంట్ దానికి డబ్బు ఇవ్వాల్సిందే. ఆ రకంగా చేస్తే స్వర్గం నుంచి గాంధీ గారు దీన్ని ఆశీర్వదించడం చెప్పడానికి ఎటువంటి అనుమానం అక్కర్లేదని గాంధీ గారు చెప్పాడు, అంబేద్కర్ చెప్పాడు. ఎందుకంటే ఆయన ప్రేమించాడు ఈ ప్రజలని. బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లా చెప్తే వీడెవడో డింగమని వచ్చి వీడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ వెర్రిపోగలాళ్ళు రాజ్ఘాట్ మీద దాడి చేశారు. ఇక్కడ ఉన్న చాలా మంది తెలియదు. మా గుండెలు కలచివేసేటువంటి విషయం అది. ఆ పార్టీ పెట్టి ఊరేగింపు తీసి గాంధీని శత్రువుగా చూపించి, ఈ కుటుంబంలో ఈయన పెద్దన్నయ్య, ఆయన తండ్రిని శత్రువుగా చూపించి ఆయన మీద దాడి చేయించారు. నీకు చత్వారము, నీకు బుర్ర తిరుగుడు, నీకు పిచ్చబట్టింది. నువ్వు ఎవడు శత్రువు గుర్తుపట్టలేకపోతున్నాడు. మనువుని తగలబెట్టాడు. 1927లో మను ధర్మశాస్త్రాన్ని ఆయన తగలబెట్టాడు. 10 ఏళ్ల ముందర నుంచి మను ధర్మశాస్త్రం అనేది గాడిది గుడ్లు తింది, దేనికి కేర్ చేయండి గాంధీ చెప్తానే ఉన్నాడు స్పష్టంగా, ఆన్ ది రికార్డ్ ఎవ్రీవేర్ ఆయన చెప్పాడు. కానీ మనువు మావాడు, మనువు మహానుభావుడు అని చెప్పినాడు జోలికి నువ్వు వెళ్ళే. హెడ్గేవార్ జోలికి వెళ్ళేది ఉంటుంది, హెడ్గేవార్ సమాధి మీదకి వెళ్ళేది ఉంటుంది, గోల్వాల్కర్ సమాధి మీదకి వెళ్ళేది ఉంటుంది. గోల్వాల్కర్ చెప్పాడు కదా, కులాలు కావాలి, రిజర్వేషన్లు ఉండొద్దు. ఈ మనువే చాలా గొప్పవాడు, అంబేద్కర్ లిల్లీపుట్ అని చెప్పిన వాళ్ళు ఏమనలేదు నువ్వు. ఇవాళ వాళ్ళ భుజాల మీద కూర్చున్నావు. ఎవరున్నారు వాళ్ళ ప్రభుత్వంలో? అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఎక్కడుంది? ఎందుకుంది అక్కడ అడుగుతున్నాను నేను. ఎందుకున్నావు అక్కడ నువ్వు? ఇప్పుడు ఆయన్ని వాళ్ళ మనువాదుల యొక్క పాదసేవ చేస్తూ, మతోన్మాదుల యొక్క పాదసేవ చేస్తూ, ఈ దేశంలో హిందువులే ఉండాలి, ఆ హిందువులు కాకపోతే ముస్లింలకి, క్రైస్తవులకు ఎటువంటి హక్కు ఉండడానికి వీల్లేదు, వాళ్ళు పంపించండి, 3వ తరగతి పౌరుల కింద కూడా ఉండడానికి వీల్లేదు. ఇది మేము స్థాపించదలుచుకున్న రాజ్యం. 3 రంగుల జెండా పనికిరాదు, రాజ్యాంగం పనికిరాదు, గాడిద గుడ్డు పనికి 100 సార్లు చెప్పావు. వాడి పాదసేవలో పడి ఎవరైతే సోదరుడు ఉన్నాడో, ఎవరైతే మన రక్తం ఉన్నాడో, ఎవరైతే మన ప్రతిక్షణం తప్పించాడో, ఎవరి యొక్క నియర్ అండ్ డియర్ టు దళిత్స్, ఎవరైతే డిప్రెస్డ్ పీపుల్కి, అణగారిన వర్గాల ప్రజలకి అత్యంత సమీపానికి అంబేద్కర్ చెప్పాడో ఆ గాంధీ గారిని శత్రువుగా చూపించావా? సిగ్గులేదు నీకు? సిగ్గులేదా? వేరే ఏదైనా సందర్భంలో 1-2 మాట్లాడు అంటే అనుకుంటారు, ఏమైంది అనుకోరా? వాళ్ళు వేరే శిబిరాలకు చెందిన వాళ్ళు, వాళ్ళ హృదయం ఎక్కడుందో తెలీదా నీకు? వాళ్ళ కులాన్ని వ్యతిరేకించాలో తెలీదా నీకు? ఎవరైనా చెప్పాడా? ఆయన ఇందాక చెప్పాడు, అగ్ర కులాల అమ్మాయిలు, కింది కులాల అబ్బాయిలు ప్రేమించి పెళ్ళాడండి అని చెప్పినటువంటి ఒక్క నాయకుడు చూపించి చరిత్రలో. అన్ని కులాలని రద్దు చేసి భంగి అనేటువంటి పేరు పెట్టండి, భంగి అంటే పాకి అని పేరు పెట్టండి, నేను భంగిని అని చెప్పుకునేవాడిని చూపించు. తెలుసా అందరికీ? గాంధీ గారు స్వయంగా చర్మం ఒలిచి, జంతువుల చర్మం ఒలిచి చెప్పులు కుట్టాడు తెలుసా ఎవరికైనా? మంగళ పని చేశాడని తెలుసా ఎవరికైనా? చేనేత కార్మికుడి యొక్క బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళని భజన మొదలుపెట్టారు వీళ్ళ మధ్య. బ్రిటిష్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అంబేద్కర్ వ్యూహపరంగా కేవలం మన ప్రజలకు ఏమైనా వస్తాయని వెనకాల గొప్పవాళ్ళని కాదు, మెంటల్. వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఆ రోజు జలియన్వాలా బాగ్లో చచ్చిపోయిన వాళ్ళంతా కూడా అగ్రకులాలు అనుకుంటున్నావు నువ్వు. బెంగాల్లో కరువుకు చచ్చిపోయిన వాళ్ళంతా అగ్రకులాలు అనుకుంటున్నావు నువ్వు. అంటే దళితులు ఎవరు చచ్చిపోలేదు, బీసీలు ఎవరు చచ్చిపోలేదు. ఎవడు చెప్పండి నీకు ఈ చరిత్ర, ఈ పిచ్చి చరిత్ర? అది వ్యూహం బాబు, నీకు అర్థం కాదా ఆ విషయం? అర్థం కదా? ఈరోజు అక్కడ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు ఏమైనాయి? చేనేత ఏమైంది? చేతి వృత్తులు ఏమైనాయి? కుమ్మరి వృత్తి ఏమైంది? హస్తకళలు ఏమైనాయి? అన్నీ కూడా అణచివేయబడినప్పుడు అప్పుడు గాంధీ గారు వచ్చి
వాళ్ళ మీద పోరాటం అంటే బాయినట్లు తుపాకులు బాంబులు వేయడం కాదు. వాడు మన దోస్తున్నాడు, అది దోచుకోవడానికి వీల్లేదు. వాడు ఇక్కడి నుంచి నూనె దారం తీసుకెళ్ళి అక్కడ వాడు మిల్లులో తయారు చేసి ఇక్కడ మన దగ్గర అమ్ముతాడు. నువ్వే కొనుక్కుంటావు, ఎందుకు కొంటావు? కొనుక్కో, మానే, మన బట్టలు కొనుక్కో. వాడి స్కూల్కి పంపించుకో, మన స్కూల్కి పంపించు. వాడి కోర్టుకి వెళ్ళక మన కోర్టుకి రా. జాతీయ విద్యాలయాలు, జాతీయ న్యాయస్థానాలు బహిష్కరించండి, సహాయ నిరాకరణ చెప్పాడు. గుండె అయిపోయింది బ్రిటిష్ వాళ్ళకి. రోడ్ల మీద కుప్పల కింద పోసి విదేశీ వస్త్రాలు తగలబెట్టారు. అప్పుడు మన యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లేచింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి ఆయన వ్యవస్థలు పెట్టాడు. మన జెండా మీద తీసుకొచ్చి చెరకాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆ చెరక ఎవడు గుర్తు? బీసీలు గుర్తు కాదా? బీసీల గుర్తుని జాతీయ జెండా మీద పెట్టించిన మనిషి బీసీలు వాళ్ళు గుర్తులేరు. బీసీలకి పనికిరాడు ఆయన. ఎందుకు పనికిరాడు? ఆయన బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర అప్పుడు చర్చించడానికి వెళ్ళినప్పుడు అక్కడ లాంక్షైర్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ మిల్లులన్నీ ఉంటాయి. ఈ బట్టల మిల్లుల దుకాణం దగ్గర మీరు వెళ్ళకండి, ఆడ ఫ్యాక్టరీలన్నీ కూడా మీ వల్ల రిట్రెంచ్మెంట్ జరిగి కార్మికులు ఉద్యోగాల్లో పోయి అడుక్కు తింటారు. వాళ్ళకి గాంధీ మీద కోపం ఉంది. గాంధీ మీద రాళ్ళు వేద్దాం, కోడిగుడ్లు వేద్దాం అని చూస్తున్నారు వాళ్ళు. ఆయన అన్న ఎవడు రాళ్ళు వేస్తే అడి దగ్గరికి వెళ్ళే రకమైన నేను అక్కడికి వెళ్ళాలని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ప్రజలకు చెప్పాడు, బాబు మీ మీద నాకు కోపం లేదు, మీరంటే నాకు చాలా ప్రేమ, నాకు అసలు ఎవరి మీద ద్వేషం లేదు. మా ప్రజలు చాలా బాధపోయారు, మా ప్రజలు చితికిపోయారు, మా ప్రజలు ఆకలి కలపటిస్తూ ఉన్నారు, మా వృత్తులు నాశనమైనాయి, మా ప్రజల గురించి మా దేశాన్ని కాపాడుకోవడానికి మేము పని చేసామని చెప్తే వాళ్ళు గాంధీ మీద పూలు చల్లి భుజాలు మీద మోసారు. శత్రువుని గెలుచుకున్నాడు ఆయన ప్రేమతో. ఇవాళ స్వదేశీయులకు అర్థం కావట్లే విషయం, బీసీలకు అర్థం కావట్లే. గాంధీ పనికిరాడు బీసీలకి, లోహియా పనికిరాడు. ఎందుకంటే కులం తల్లోకి ఎక్కింది. మన కులస్తుడు అయితేనే మనం లైక్ చేస్తాం. లోహియా ఎంత తప్పించాడండి. చక్కర బాబా పేరు తెలుసు ఆదివాసీలకి, ఆదివాసీ అనే పేరు కాయిన్ చేసింది ఆయన. ఇలా ఎంతో చరిత్ర ఉంది. ఇవన్నీ చెప్పాలంటే ఇవాళ చరిత్రను దగ్గర తెస్తా ఉన్నాం. మేము క్లియర్గా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. వాడు ఇవాళ ఎవరైతే మనువుని ఆరాధిస్తానని చెప్తున్నాడో చరిత్ర అంతా మాట చెప్పాడు. మన్వర్ మేఘవంశీ రాసినటువంటి పుస్తకం చదువుకో. ఆర్ఎస్ఎస్లో కింద కులాలకి దళితులకి ఏ గౌరవం దక్కుతుందో చూడు. ఇవాళ 100 ఏళ్ల ఘన చరిత్ర చెప్తున్నాడు కదా. 100 ఏళ్లలో కేవలం 6 సంవత్సరాలు మాత్రమే సరసంఘ చాలక ఒక క్షత్రియుడు ఉన్నాడు. 94 సంవత్సరాలు బ్రాహ్మలే ఉన్నారు. క్షత్రియుడు కేవలం 6 ఏళ్ళు. వైశ్యులకు ఇంకా ఛాన్స్ రాలే. శూద్రులకి అతి శూద్రులకి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇంకో 200 ఏళ్ళు పడుతుందేమో. అది వీరి యొక్క వ్యక్తి నిర్మాణం. అపాయింట్మెంట్స్ ఆయన నియమిస్తాడు, ఆయన ఈయన నియమిస్తాడు. వాళ్ళ యొక్క కార్యకారిణి మండలిలో కూడా కింది కులాలు లేరు. ఆ విషయం ప్రూవెన్. ఎందుకు అక్కడ ఎందుకు ఉంది? మావాడు బీసీ కదా. మీ వాడు బీసీ అయితే కులగలను చేయండి బాబు అని మేము అడిగాం బీసీ గారిని. నేను చెయ్యను అని కోర్టులో అఫిడవిట్లు వేశాడు. చేయని చెప్పాడు. నాగపూర్లో వాళ్ళు చూసి జేబులోంచి రుమాలు తీసి ఇలా ఊపారు. ఊపితే ఈయన సరే కులగణం చేస్తామని చెప్పాడు. అధికారం ఎవరి దగ్గర ఉంది? నాగపూర్లో ఉందా, ఢిల్లీలో ఉందా? నాగపూర్లో మాత్రం బ్రాహ్మలే ఉంటారు. అధికారం ఎక్కడుందో అక్కడ. ఇక్కడ బీసీ ఉంటే దాన్ని మేము మా అధికారం అంటే ఎందుకు అనుకుంటాం? ఆ అధికారం మాకు ఉపయోగపడితే మేము అనుకుంటాం. నువ్వు వెంటనే కులగణం చేస్తుంటే నమ్మేవాళ్ళం. చట్టసభలో బీసీ రిజర్వేషన్ చేస్తుంటే కూడా నమ్ముతాం. కానీ రిజర్వేషన్లే వ్యతిరేకించావే నువ్వు. మీ గోల్వాల్కర్ పుస్తకాలు రాశాడు కదా విషయాలన్నీ కూడా. ఇవన్నీ ఉండగా ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు, ఈ దేశంలో పేదలు ఉండకూడదు, బీసీలు నిలబెడదీయాలి. వీళ్ళలో ముస్లింస్ ఎంతమంది ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లెక్కలు తీసి విడదీయాలి. గోండ్లని లంబాడీలు నిలబెడదీయాలి, ఆదివాసులు ఎట్లా విడదీయాలి. ఇవన్నీ చెప్తే నన్ను కాంగ్రెస్ అంటే మేము కాంగ్రెస్ కాదు, ఏం కాదు, మేము కాంగ్రెస్ లేదు, ఏ గ్యాస్ లేదు, మేము ఏ పార్టీ కాదు, బొంగులో పార్టీలు మాకేం అవసరం లేదు. కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, ఏమి కాదు రాబోయ్. మేము సత్యం పార్టీ, ట్రూత్ పార్టీ, సత్యాన్వేషణం. మేము ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. నీకు బాధ అనిపిస్తే ఏంటి? ఏనుగుని చూసి ఇది అంతా సన్నగా ఉంది, చీపురు పుల్లగా ఉంటుంది అని ఒకడు, చాట్లా ఉందని దాని చెవులు పట్టిన ఒకడు అంచనా వేసాడు. మమ్మల్ని మీరు అంచనా వేయలేదు, డైనోసార్ ఏనుగుడు కాదు, తినేస్తాం చేస్తా. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఒక కాంతి యొక్క క్రౌర్యం అని రాశాడు శేషేంద్ర గారు. చీకటిని క్రాంతి యొక్క క్రౌర్యాన్ని కాపాడించే ప్రయత్నం చేయకు బాబు అని. కాంతి యొక్క క్రౌర్యం అంటే ఎలా ఉంటుందో ఇందాక నాకు ముప్పారం ప్రకాశం స్పీచ్ చూస్తే అర్థమైంది. కాంతి యొక్క క్రూరత్వంతో చీకటి ఉంటుందా? అది రాగానే మాయమైపోతుంది. ఇది ఆ విధంగా కాంతి క్రౌర్యంతో ఏ విధంగా చీకట్లను చీల్చి చెండాడుతుందో అక్కడదే మాట రాసిన చీకటి గోడలు, బద్దలు కొట్టడం, నిజాలు వెళ్తురు ఇవి రాబోతున్నాయి. అందుచేత తమరు మీ టీవీ ఛానల్లో వేరే సబ్జెక్ట్ ఎంచుకోండి. ఏదన్నా బట్టతలకు చిట్కాలు, మోకాళ్ళ వైద్యం ఏదైనా చేయండి. లేకపోతే ఈ ప్రసంగాలు మానేసి తాళం తిప్పుకుంటూ తిరగండి. లేకపోతే మీరు ఎవరికి ఇప్పటిదాకా సేవ చేస్తూ ఉంటారో
వాళ్ళ భజన కొంచెం ఓపెన్గా చేయండి. సిగ్గు లజ్జ లేని వాళ్ళరా మీరు, మేధావులంటారా మీ బతుకు, మీరు మేధావులా? అబద్ధాల మీద అబద్ధాల మీద అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల వెనకాల అబద్ధాలు, వెనకాల అబద్ధాలు, వెనకాల అబద్ధాలు. ఇవాళ కాంతి యొక్క క్రౌర్యాన్ని ఈ చీకట్లు తప్పించుకోలేవు. ఇప్పుడు మేము ప్రతి గల్లీకి వస్తాం, ప్రతి చోట మాట్లాడతాం. ఎందుకంటే నిన్న రాత్రి నేను ఒక రక్తం, ఒక యుద్ధం, ఒక హృదయం, ఒక సంకల్పం రాత్రి చెప్పిన ప్రకాశానికి ఫోన్ చేసి, ఈ మాటలు నేను రాశా కానీ ఏంటి దీని అర్థం అని. వాళ్ళిద్దరు రక్తం గురించి కాదేమో అని. ప్రకాశం నీది నాది రక్తం గురించి, ఒకే రక్తం ఒకే యుద్ధం అని, నీ రక్తం నా రక్తం గురించి, చిరంజీవి రక్తం గురించి అంటున్నానేమో నాకు అనుమానం వచ్చింది అన్నాను. మరి నా రక్తం వీళ్ళందరూ రక్తం ఒకటే మళ్ళీ. అందుచేత మనందరిది ఒకటే రక్తం, ఒకటే యుద్ధం, ఒకటే సంకల్పం మందది. సవార్ ఇంతకంట జీవితంలో కోట్ల మంది ప్రజలకి ఏ అబద్ధాలైతే ఇప్పటిదాకా చెప్పారో, అబద్ధాలు చెప్పాడికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటంటే గుర్రానికి ఇలా కట్టేస్తారు, కట్టేసిన తర్వాత ఇంత 2 చిన్న కన్నాలు పెడతారు. ఎందుకు పెడతారు తెలుసా? ఇంకేం చూడొద్దు, అది ఇదే చూడాలి. ఎందుకంటే దాన్ని నెత్తి మీద కూర్చొని ఈయన ఊరెగుతూ ఉంటాడు. నీకు ఎవడైతే ఇవన్నీ చూడొద్దని చెప్తున్నాడో, ప్రకాశం మీటింగ్ వెళ్ళొద్దని చెప్తున్నాడు, వాడికి ఒక ప్రయోజనం ఉంది. ఆడిని నెత్తి ఊరెగుతూ అనుకుంటున్నాడు. ఆయన దింపి ఇక్కడ రా, ఆయన వదులుచుకుని రా ఇక్కడికి. వాడిని నీ మీద ఎక్కి చివరికి ఇలా వెళ్ళి, ఇది వాళ్ళు వెళ్ళారు కదా ఇప్పుడు ఆ కేంద్ర క్యాబినెట్లో ఆర్పిఐ వాళ్ళు వెళ్ళి అంటే అక్కడ దాకా వెళ్తారు చివరికి. అంబేద్కర్ నిప్పు, అంబేద్కర్ సూర్యుడు, సత్యం కూడా అటువంటిదే. వీటిని పట్టుకోవడం కాదు, ఇలా తేరిపార చూడడానికి కూడా మీకు ధైర్యం లేదు. మీరు చూడలేరు అసలు. అంబేద్కర్ యొక్క నిజస్వరూపం మీకు తెలుసు, బాగా తెలుసు. అంబేద్కర్ ఇచ్చినటువంటి కొరటి నిర్మూలన ఖడ్గాన్ని మేము స్వీకరించాం. గాంధీ చెప్పినట్టు చివరిదాకా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్వర్గం నుంచి ఆశీర్వదిస్తాడు గాంధీ అని మాకు అంబేద్కర్ భరోసా ఇచ్చాడు. మేము మాట్లాడుతున్నాం, గాంధీ అంబేద్కర్ యొక్క సైన్యం మేము. అమ్మా ఆ రోజు 1946లో కావచ్చు, మొట్టమొదటిసారి రాజ్యాంగ రచనా సభలో లేచి నిలబడి ఆ దాక్షాయణి ఏం మాట చెప్పింది, ఎన్ని బాధలు పడింది. బట్టలు సరిగ్గా కట్టుకోవడానికి లేనటువంటి కమ్యూనిటీలో, అంటరాని కమ్యూనిటీలో, అందరూ బహిష్కరించే కమ్యూనిటీలో, రోడ్డు మీద తిరగడానికి వీలైనటువంటి పరిస్థితిలో, స్కూల్కి వెళ్ళడానికి వీలైన పరిస్థితిలో ఒక్క తల్లి మొట్టమొదటిసారి చదువుకుని గ్రాడ్యుయేట్ అయ్యి రాజ్యాంగ రచనా సభ దాకా వెళ్ళిన తర్వాత ఆ తల్లి గొప్ప వివేకంతో ఏం చెప్పిందంటే, ఈ రెండు కలవాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ జాతీయవాద శక్తులతో చేతులు కలపాలని చెప్పింది. ఈ 2 స్రవంతుల్ని దగ్గర తేవాలనే మీ యొక్క ఆకాంక్ష ఏమైతే ఉన్నదో, ఈరోజు మీ యొక్క బిడ్డ వల్ల ఈ గొప్ప చరిత్ర నిర్మాణం అవుతా ఉన్నది. మేము 1000 ఎంపీ సీట్లు సాధించుకున్నా, లేకపోతే ముఖ్యమంత్రి పదవిలో, కౌన్సిల్ పదవిలో, నీటి తీరువ అధ్యక్షుల పదవిలో సాధించుకున్నా రానటువంటి సంతృప్తి ఒక్క సభ కలిగించింది. ఇప్పుడు మా శరీరంలో, మా ఒంట్లో రక్తాన్ని, నరాల్ని, సమస్తాన్ని, కండల్ని ఇలా పోస్తాం రోడ్డు మీద. మీరు ఈ రథాన్ని తీసుకెళ్ళండి, ఎలా తీసుకెళ్తారు మీ నాయకత్వంలో పనిచేయడం. ఆ పని చేయకపోతే మా జీవితానికి అర్థం లేదు అసలు. ఈ పని చేయడం గురించి శ్వాసిస్తున్నాం, ఈ పని చేయడం గురించి బతుకుతున్నాం, వేరే లక్ష్యం లేదు మాకు. వీళ్ళు ఉన్నారు కదా, అయిపోయింది. మార్నింగ్ 6 అయింది, చీకట్లు పని చేయవు. ఇంకా ఇక్కడ నుంచి మిట్ట మధ్యాహ్నం ప్రచండం అయ్యేదాకా మీరు తట్టుకోలేరు. అందుచేత మీరు మేధావులు కాదు, మీకు తెలవదు. మళ్ళీ చెప్తున్నాము, గల్లీలో నిలదీస్తాం అంబేద్కర్ బొమ్మ పట్టుకుంటే మీరు చేసిన ద్రోహానికి. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.